వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. సో, దిస్ ఈస్ డే 1 ఇన్ యూటా. డే 1 వచ్చేసి జియోన్ నేషనల్ పార్క్‌కి వెళ్దాం అనుకున్నాము. సో, నేనైతే మా ఫ్రెండ్ దగ్గర సాల్ట్ లేక్ సిటీలో ఉంటున్నాను. అక్కడి నుంచి మన జియోన్ నేషనల్ పార్క్‌కి 4 అవర్స్ డ్రైవ్ ఉంటుంది. 4-4.5 అవర్స్ డ్రైవ్ ఉంటుంది. అండ్ మేము ఎర్లీ మార్నింగ్ 7కే స్టార్ట్ అయిపోయాము. అక్కడికెళ్ళేసరికి 11:30 అలా అయింది అరౌండ్. బట్ అప్పటికే మాకు చాలా రష్ ఉన్నట్టు అనిపించింది. అండ్ ఆల్సో లాంగ్ వీకెండ్ కాబట్టి అసలు మాకు పార్కింగ్‌కి కానీ అక్కడ ప్లేసెస్ ఏం దొరకలేదు. అండ్ దిస్ ఈస్ ద వ్యూ. మనం వెళ్ళేటప్పుడు వ్యూ చాలా బాగుంటుంది. అండ్ మౌంటైన్స్ అంతా చాలా పీస్ఫుల్‌గా ఉంటుంది. నాకైతే చాలా ఒక రిఫ్రెష్‌మెంట్ లాగా అనిపించింది. అండ్ మేము వెళ్ళే టైంకే చూడండి చాలా లైన్స్‌లో ఉన్నాయి కార్స్. మాకు అక్కడే ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది కార్ పార్కింగ్ దొరకడానికి. బట్ కానీ మీరెవరైనా అక్కడికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఐ వుడ్ సే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి మీరు ఆ పార్కింగ్ టికెట్స్ అవన్నీ ముందే చూసుకోండి. ఎందుకంటే హైకింగ్‌కి, ట్రెక్కింగ్‌కి చాలా తక్కువ టైం ఉంటది. మీరు ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయిపోవాలి. అప్పుడే మనకి పార్కింగ్ గానీ చాలా టైం సేవ్ అవుతుంది. అండ్ మాకు చాలా లేట్ అయిపోయింది. లేట్ అయిపోవడం వల్ల మేము ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయలేకపోయాము. సో, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి 9 స్టాప్స్ ఉంటాయి జియో నేషనల్ పార్క్‌లో. అండ్ ఇక్కడొచ్చేసి మీరు ఈ వీడియోలో చూసినట్టయితే అది టికెట్ తీసుకోవాలి అనమాట. ఎంట్రన్స్ టికెట్ అండ్ పార్కింగ్ టికెట్. కార్‌కొచ్చేసి $35 ఉంటుంది. మనం అది తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ బస్ వచ్చేసి మనం కార్ పార్క్ చేసుకున్న దగ్గర నుంచి మనకి పాయింట్స్ ప్రతి ఒక్క స్టాప్ దగ్గర మనని ఈ షటిలే డ్రాప్ చేస్తుంది. అండ్ ఈ షటిల్ ఎవ్రీ 15 మినిట్స్‌కి ఉంటుంది. మనం వర్రీ అవ్వాల్సిన పని లేదు. అండ్ మనకి గనక విజిటర్ సెంటర్‌లో పార్కింగ్ దొరకకపోతే మళ్ళీ విలేజ్‌లో మనం పార్కింగ్ చేసుకొనొచ్చి మళ్ళీ అక్కడొక షటిల్ ఎక్కి మళ్ళీ విజిటర్ సెంటర్స్‌కి వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ షటిల్ ఎక్కాలి. సో, దట్స్ అ లాంగ్ ప్రాసెస్. సో, నేను అందుకనే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలని అయితే అందరికీ సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ షటిల్ మనకి 9 స్టాప్స్ దగ్గర ఎవరెవరు ఏ పాయింట్‌కి వెళ్ళాలి, ఏ ట్రెక్కింగ్, ఏ హైకింగ్ పాయింట్‌కి వెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. అనౌన్స్‌మెంట్ ఇస్తూ ఉంటారు. అండ్ అక్కడ మనం డ్రాప్ అయిపోతాం. మేమైతే స్టాప్ 9 దగ్గర దిగేసాము. అండ్ స్టాప్ 9 వచ్చేసి టెంపుల్ ఆఫ్ సిన్వానా. అండ్ మీకు చెప్పినట్టు యాక్చువల్‌గా వెళ్ళాల్సిన ప్లేస్ అయితే ఏంజల్స్ ల్యాండింగ్ విచ్ ఈస్ స్కేరియస్ట్ హైకింగ్ ఇన్ యూఎస్ఏ. సో, అది చాలా డేంజరస్. బట్ కానీ దానికి మనకు తెలిసింది ఏంటంటే మనకు దానికి ఒక లాటరీ ఉంటుందన్నమాట. సో, ఆ లాటరీ వేసుకుని పిక్ అయిన వాళ్ళకి మాత్రమే ఆ ఏంజల్స్ ల్యాండింగ్ హైకింగ్‌కి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆ లాటరీ కూడా చాలా పెద్ద ప్రాసెస్. మేమైతే 1 వీక్ ముందే వేసాము. అయినా కానీ మాకు లాటరీ రాలేదు. అది చాలా బ్యాడ్ థింగ్. బట్ ఆల్సో ఈ నా స్టాప్ 9 కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పి మేము స్టాప్ 9లో టెంపుల్ ఆఫ్ సిన్వానా వ్యాలీస్ ఉంటాయి మంచిగా అని చెప్పి మేము హైకింగ్ స్టార్ట్ చేసాము. అది ఆల్మోస్ట్ 2 మైల్స్ వాక్ చేయాలి. ఆల్మోస్ట్ మాకు ఒక 1.5 అవర్ పట్టింది. అండ్ అక్కడ మనకి బ్యూటిఫుల్ వ్యాలీస్ ఉంటాయి. వ్యాలీస్ మధ్యలో నుంచి వాటర్ అండ్ ఆల్సో వ్యూ చాలా బాగుంది. వ్యూ అయితే అందరూ లాంగ్ వీకెండ్ కాబట్టి చాలామంది వచ్చేసారు. చాలా రష్ ఉంది. అండ్ హైకింగ్‌కి అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హైకింగ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. నాకు కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మేమైతే అక్కడ హైకింగ్ స్టిక్స్ తీసుకున్నాము. హైకింగ్ స్టిక్స్ మనకి అక్కడ రెంట్ ఇస్తారంట. సో, మనం 8 లోపు అయితే ఆ స్టిక్స్ అనేవి రిటర్న్ ఇచ్చేయాలి. కానీ మాకు చాలా హెల్ప్ అయినాయి అవి ఉండడం వల్ల బాడీ పెయిన్స్ కానీ అసలు ఏం తెలియలేదు ఆ స్టిక్స్ ఉండడం వల్ల. సో, ఐ వుడ్ సజెస్ట్ ఎవ్రీవన్ మీరు వెళ్తే కనుక హైకింగ్ స్టిక్స్ అనేవి రెంట్ తీసుకొని వెళ్ళండి. అండ్ దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ వ్యూ. మనం వెళ్తున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇది మనకు వచ్చేసి రివర్ వాక్ ఉంటుందన్నమాట. రివర్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే అదంతా రివర్. సో, ఆ రివర్ ఇక్కడ మనకి సైడ్లో మనం నడుస్తూ ఉంటాం అనమాట. సో, అలా మనకు ఆల్మోస్ట్ ఒక 1 మైల్ వరకు అలా ఉంటుంది. వ్యూని ఎంజాయ్ చేస్తూ మనం హైకింగ్ చేయాలి. ఫైనల్లీ మనం వ్యూ పాయింట్‌కి రీచ్ అయిపోయాము. ఇదే మనం ఎగ్జాక్ట్ వ్యూ పాయింట్. ఇవన్నీ వ్యాలీస్ అనమాట. సో, ఇక్కడ అందరూ ఏం చేస్తారంటే వాటర్‌లోకి దిగి మనం అలాగ ఒక హాఫ్ మైల్ వాక్ చేసుకుంటుంటే మనకి చుట్టూ ఉన్న వ్యాలీస్ మంచిగా కనిపిస్తాయి. సో, ఇలాగే ఈ వాటర్‌లో చాలామంది నడుస్తూ ఉంటారు. ఒక హాఫ్ మైల్ నడిస్తే ఒక బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది. చూడండి రౌండ్‌గా అసలు మొత్తం చుట్టూ కొండలు, మధ్యలో వాటర్‌లో నడుస్తూ ఉంటుంటే చల్లగాలి చాలా బాగా అనిపించింది. అండ్ రిఫ్రెషింగ్‌గా ఉంది. అండ్ అందరూ లాంగ్ వీకెండ్ కాబట్టి అసలు అందరూ చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు అందరూ. అండ్ దట్ వాస్ నైస్ ఎక్స్‌పీరియన్స్. నాకైతే చాలా బాగా అనిపించింది.
టుడే. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా ఈ వ్యూని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. చాలా బాగుంది కదా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. టేక్ కేర్.